కొంతమంది ఎలా ఉంటారంటేనండి, మన ఇంట్లో కానీ మన వాళ్ళకి కానీ ఏదన్నా మంచి జరిగిందనుకోండి, దాన్ని వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళలో ఏ విధమైన స్పందన ఉండదు. పైపెచ్చు వాళ్ళ ఇంట్లో జరిగిన మంచి విషయాన్ని, లేకపోతే వాళ్ళ బంధువులకి, మిత్రులకి, లేదా వాళ్ళ పిల్లలకి జరిగిన ఒక గొప్ప విషయాన్ని చెప్పిస్తూ ఉంటారనమాట. అంటే ఇటువంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోకూడదు, కేవలం అలా గమనిస్తూ ఉండాలండి. ఇలా అప్రిసియేషన్ గుణము లేని వాళ్ళు స్వతహాగా స్వార్థంతో ఉంటారు అన్నది సైకాలజీ చెప్తున్న మాట అండి. అంటే వీళ్ళు ఎలాగుంటారంటే, నిర్మోహమాటంగా అదే రోజు ఒక గంట తర్వాత మళ్ళీ ఏదైనా సహాయానికి మన దగ్గరికే వచ్చి అడిగేస్తూ ఉంటారండి. వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఇతరులు కేవలం వాడుకోవడానికి మాత్రమే మనకు వస్తారు. వీళ్ళతో మనకు పెద్ద టైం వేస్ట్ అండి, ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొంచెం ఇటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తాం.